ఐనవోలు మల్లన్న జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా భారీగా ఏర్పాట్లు చేస్తుంది రాష్ట్ర సర్కార్. జాతరను ప్లాస్టిక్ ఫ్రీగా జరిపేందుకు భక్తులు సహకరించాలని కోరారు అధికారులు. జనవరి 13న మొదలై 3 నెలల పాటు జరిగే ఈ జాతరను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని దేవాదాయ శాఖ ఆదేశాలు జారీ చేసింది. హనుమకొండ జిల్లా ఐనవోలు మల్లికార్జున స్వామి దేవస్థానం జాతర ఏర్పాట్లకు సర్వం సిద్ధం చేస్తోంది రాష్ట్ర సర్కార్. ఇప్పటికే వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజుతో కలిసి మంత్రి కొండా సురేఖ రివ్యూ మీటింగ్ నిర్వహించారు. జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో వైద్యం, ట్రాఫిక్, పార్కింగ్ వంటి విషయాల సమన్వయంపై చర్చించారు. జనవరి 13న ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి జాతర ప్రారంభం కానుంది. 3 నెలల పాటు జరిగే ఈ జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు అధికారులు. చలువ పందిళ్లు, తాగునీటి సదుపాయం, మహిళలకు ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. దొంగతనాలు, అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేయాలని మంత్రి సురేఖ ఆదేశాలు జారీ చేశారు. రివ్యూ మీటింగ్ కండక్ట్ చేసి అన్ని డిపార్ట్మెంట్స్ యొక్క అధికారులను ఆహ్వానించి మరి రేపు వచ్చే భక్తులకు ఎటువంటి సౌకర్యాలు కలిగించాలి, మరి ఎటువంటి ఇబ్బంది లేకుండా భక్తులు ప్రశాంత వాతావరణంలో దర్శనం చేసుకొని మరి వాళ్ళ యొక్క మొక్కులు చెల్లించుకొని మళ్ళీ క్షేమంగా ఇంటికి వెళ్ళే విధంగా అబ్జర్వేషన్ చేసుకుంటూ ఎవరికి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని, మరి అరేంజ్మెంట్స్ విషయంలో కూడా ఎక్కడా వెనక్కి తగ్గకుండా మరి అన్ని రకాల అరేంజ్మెంట్స్ కూడా చేయాలని ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా మేము సూచనలు ఇవ్వడం జరిగింది. ఐనవోలు జాతరలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు పూర్తి చేయాలని ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు చెప్పారు. వీఐపీ దర్శనం కోసం సామాన్య భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు చర్యలు చేపట్టాలని తెలిపారు. ప్రోటోకాల్ ఉన్న అఫీషియల్స్ కానీ ప్రోటోకాల్ ఉన్న వీఐపీలు వస్తేనే ప్రోటోకాల్, ఇబ్బంది కలగకుండా మనకు తిట్లు పడద్దు. వీఐపీ అనేది ఓన్లీ ప్రోటోకాల్ ఉన్న వాళ్ళకి ఇవ్వండి, అంతే తప్ప నా ఫ్యామిలీ వచ్చింది, మీ ఫ్యామిలీ వచ్చింది, ఇంకా ఫ్రెండ్స్ ఫ్యామిలీ వచ్చిందని ఇబ్బంది పెట్టకుండా సామాన్య భక్తులకు ఇబ్బంది కలిగించకండి. సీసీ కెమెరాలు, అనుమానితులు, సస్పెక్ట్స్ మనం ఎట్లా ఫోటోలు డిస్ప్లే చేస్తాం అది చేయండి. ఉమెన్ ఫోర్స్ని ఎక్కువ తెచ్చుకోండి. ఏదైనా కూడా మీరు కోఆర్డినేట్ చేయండి. అందరితోనే ఏమైనా ల్యాబ్సెస్ ఇస్తున్నా కూడా ఇమ్మీడియట్లీ నా దృష్టి గారిని తెండి, లేకుంటే డీసీపీ గారి దృష్టికి తీసుకుపోండి, లేక మేడం కలెక్టర్ దృష్టికి తీసుకుపోండి. ఇప్పటికే జాతర ఉత్సవాల పోస్టర్లను మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, కలెక్టర్ స్నేహ శబరీష్, ఆలయ కమిటీ ప్రతినిధులు ఆవిష్కరించారు. వైభవంగా జాతరను జరిపించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.